గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. చాలామంది యువత ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. దీనికి మెయిన్గా బేసిక్గా ఒక రీజన్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ రిజెక్షన్. యుద్ధం చేయకముందే ఓడిపోతామేమో, పరీక్ష రాయకముందే ఫెయిల్ అవుతామేమో, పరీక్షను ఇంకా అటెంప్ట్ చేయకముందే ర్యాంక్ సరిగ్గా రాదేమో అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ రిజెక్షన్. అంటే ఇప్పుడు నేను ఆ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాను, కానీ ప్రపోజ్ చేయను. ఎన్నేళ్ళైనా అలా చూస్తూనే ఉంటాను, ఇష్టపడుతూనే ఉంటాను, ఎందుకంటే రిజెక్ట్ చేస్తుందేమో. ఆ రకంగా అనేక మంది జీవితంలో అనేక విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు, రిజెక్ట్ కాబడుతున్నారు. నో, చక్కటి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మీరు ఎప్పుడైతే మీరు చేయాలనుకున్న పని సంపూర్ణ విశ్వాసంతో చేయటం మొదలు పెట్టాలి, అటెంప్ట్ చేయాలి. దేనికి భయపడకూడదు, దేన్ని తప్పించుకోకూడదు, దాన్ని ఒక ఫోబియా లాగా దూరం అయిపోకూడదు, యాంగ్జైటీ డెవలప్ కాకూడదు. చక్కటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా చేయగలిగినప్పుడు, ప్రణాళికాబద్ధంగా చేయగలిగినప్పుడు అన్నీ జయించగలుగుతాం. అది చదువులోనా, ర్యాంక్లోనా, ప్రేమలోనా, దేంట్లో అయినా. సో యూ నీడ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, analysis, planned life. Thank you.